నమస్కారం అండి. నేను డాక్టర్ మోహ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. మోహ శ్రీనివాస్ హెల్త్ యూట్యూబ్ ఛానల్‌కి మీకు స్వాగతం. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే, నా వీడియోస్ నచ్చినట్లయితే, ఈ వీడియో అయిన తర్వాత ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో పంచుకోండి. కరెక్ట్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్, అన్‌బయాస్డ్ ఇన్ఫర్మేషన్ మీరు నా ద్వారా తెలుసుకుని, మీ నుంచి ఇంకొకళ్ళకి ప్రాపగేట్ చేయడానికి మీ తోడు సాయం మీరు చేయండి. ఇకపోతే ఇవాళ మనం మాట్లాడబోయే అంశం ఏంటంటే, ఆందోళన, యాంగ్జైటీ ఇవి వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి మందులు కాకుండా మనం ఎలాంటి టెక్నిక్స్ ద్వారా మనం శాంతపరుచుకోగలము. ఈ టాపిక్ నేను ఎందుకు చేస్తున్నానంటే, ఇప్పుడు నా ఓపీలో ఆల్మోస్ట్ 70-80% మంది యాంగ్జైటీ రావడం చూస్తా. ఎప్పుడైతే వీళ్ళకి ఆందోళన, భయం ఉన్నాయో గుండె ఫాస్ట్గా కొట్టుకోవటం మొదలవుతుంది. కాబట్టి ఇది నాకేదో ఒక గుండె జబ్బు ఉందేమో, నా ప్రాణభయం ఉందేమో, నాకు హార్ట్ అటాక్ వచ్చేసిందేమో అని భయపడిపోయి అర్ధరాత్రి జనాలు అడ్మిషన్కి వచ్చేస్తుంటారు. పగలపూట అయితే నేను చూసేవాళ్ళు ప్రతిరోజు కూడా చూస్తూ ఉంటాం. సరే, వాళ్ళకి మనం రిస్క్ తీసుకోకుండా ఉండాలి కాబట్టి, ఎస్పెషల్లీ వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉన్న, షుగర్ బీపీలు ఉన్న వాళ్ళకి బేసిక్ పరీక్షలు చేసి మీకు గుండె బాగుంది కానీ ఇది యాంగ్జైటీ కాబట్టి ఈ మందులు వాడండి అని చెప్తాం. అక్కడితో స్టోరీ ఎండ్ కాదు. యాంగ్జైటీ మందులు మామూలుగా 2-3 నెలల దాకా ఉంటాయి. దాని తర్వాత మెల్లగా తగ్గించుకుంటూ వెళ్ళిపోతాం. నేను రాసిన మందుల్లో చాలామంది మందులు పూర్తిగా కూడా కోర్స్ కూడా వాడరు. మందులు నేనెందుకు రాస్తున్నా, అయ్యా మీకు ఆందోళన ఉంది అని చెప్తే ఫస్ట్ చాలామంది హర్ట్ అయిపోతుంటారు. సో దీని ట్రీట్మెంట్ మీరు సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకోండి అంటే వాళ్ళకి అసలు నచ్చదు. నాకు సైకియాట్రిక్ ప్రాబ్లం ఉందా అంటారు. మీరు ఏదో ఒకటి రాసేయండి అండి, మళ్ళీ నేను వెళ్ళి ఇంకొక డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళడం అని చెప్తారు. సో ఐఎమ్ ఫోర్స్ టు రైట్ ఈ మందుల్ని. ఇందుకు గుండె దడకే కాకుండా యాంగ్జైటీ వల్ల వచ్చే సిమ్టమ్స్ కూడా మందులు నేను రాయడం జరుగుతుంది. ఎందుకో నేను చెప్పాను. సైకియాట్రిస్ట్ వెళ్ళడానికి చాలామందికి అదేదో ఒక రకమైనటువంటి ట్యాబు, అంటే ఒక రకమైనటువంటి అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టి నేను మందులు రాయడానికి నేను రాస్తూ ఉన్నాను. వాళ్ళకి నెల తర్వాత మందులు తగ్గించేసాం అనుకోండి, కొంతకాలం బాగుంటారు, మళ్ళీ సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. ఇలా ఎంతకాలం మందులు వాడాలి అంటారు పాపం వాళ్ళు. ఇప్పుడు నేను చూసే నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు వాళ్ళని కూర్చోపెట్టి వాళ్ళకి మోటివేట్ చేసి వాళ్ళకి గ్రౌండింగ్ టెక్నిక్స్ ఇవన్నీ చెప్పే టైం నాకు ఉండదు నిజానికి. సో వాళ్ళకి టూకీగా చెప్పి మీరు ఈ చోట ఇన్ఫర్మేషన్ చదవండి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో నేను ఏమి చెప్పాలనుకుంటున్నానో వాళ్ళకి మందులు కాకుండా అది ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పదలుచుకున్నాను. సో యాంగ్జైటీ ఉన్నప్పుడు, యాంగ్జైటీ అంటే భయము, ఆందోళన ఉన్నప్పుడు అది కామన్గా కొంత బేసిక్ లెవెల్ ఆందోళన చాలా మందికి ఉంటుంది. సో అది మామూలుగా ఎలా మేనిఫెస్ట్ అవుతుంది, ఎవరిని గట్టిగా మాట్లాడితే మనకు గుండె దడలాగా రావడం, ఎవరు గట్టి సౌండ్స్ వింటే మన గుండె దడదడలాడడం, ఎవరన్నా కొట్టుకుంటూ ఉంటుంటే మనకు యాంగ్జైటీ, ఎవరో కొట్టుకుంటూ పక్కింట్లో అరుచుకుంటూ ఉంటే మనకు యాంగ్జైటీ వచ్చేయడం, ఇరిటబిలిటీగా ఉండడం, ఎప్పుడు చిన్న విషయాలకి సెన్సిటివ్గా ఉండడం, చిన్న విషయాలకి హర్ట్ అయిపోతూ ఉండడం, ఇట్లాంటివన్నీ నిజానికి యాంగ్జైటీ యొక్క లక్షణాలు అనమాట. సో ఇది బేసిక్ పర్సనాలిటీ అనమాట. అంటే మెల్లగా అలాగ ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. కొంతమంది చిన్న వాటికి పెద్దగా హర్ట్ అయిపోతుంటారు, ఏడ్ చేస్తుంటారు, పోట్లాట్లు, ఆర్గ్యుమెంట్లు జరుగుతూ ఉంటాయి. అది కనిపించదు. మన కోపిస్ట్ మనిషి అనుకునే అవకాశం ఉన్నది. చిన్న వాటికి హర్ట్ అయిపోతుంది అనుకునే అవకాశం ఉన్నది. కానీ అసలు కారణము వాళ్ళకున్నటువంటి ఆందోళన, భయం. నన్ను ఏమైనా గురించి ఏమైనా అనుకుంటున్నారేమో, నేను ఎవరైనా మాటలనేస్తున్నారేమో అనేటటువంటి కంటిన్యూస్ భయంలో ఉంటుంటారు. కాబట్టి ఒక భయపడినటువంటి జింక ఇలా భయంగా చూస్తుంటుంది చూసారా, ఒక పిల్లి భయపడుతూ ఇలా చూస్తూ వెళ్తుంటుంది, అదే బిహేవియర్. కాకపోతే వాళ్ళ బయట కనిపించేది కోపిస్ట్గాను, సెన్సిటివ్గాను మనకి కనిపిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఇది ట్రిగ్గర్ అవుతుంది. ట్రిగ్గర్ ఏవైనా కావచ్చు. భార్యాభర్తల ఆర్గ్యుమెంట్లు, ఫ్రెండ్స్తో గొడవలు, టీచర్లు తిట్టడం, బాస్ తిట్టడం, ఇట్లా ఏవో ట్రిగ్గర్ అవుతుంది. ట్రిగ్గర్ అయితే ఒక నెల రోజుల పాటు కంటిన్యూస్గా ఎక్కువగా ఉండటమే కాకుండా ఆ రోజు రాత్రి బాగా తీవ్రంగా ఆయాసంలాగా రావడం, చేతులు వణకడం, గుండె డబడబడబ కొట్టుకోవడం, కొంతమంది విరోచనాలలాగా రావడం, రెస్ట్లెస్గా ఉండటం, ఒకచోట కూర్చోలేకపోతాం, మనం కామ్గా ఉండలేకపోతున్నాం, దీన్ని ప్యానిక్ అటాక్ అంటారు. ఇట్లాంటిది సర్వసాధారణంగా ఒక అటాక్ లాగా రావడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు వీళ్ళు హాస్పిటల్కి రావడం జరుగుతూ ఉంటుంది. దీన్ని ప్యానిక్ అటాక్ అంటారు. అంటే ఒక బేసిక్ లెవెల్లో ఉన్న యాంగ్జైటీ సడన్గా పీక్ అవుతుంది. దానికి ఒక ట్రిగ్గర్ ఉంటుంది ఏదో ఒకటి. సో దాంతో ఇది పీక్ అవుతుంది. అది మనసులో ఉన్నటువంటి భయం పెరిగిపోయి శరీరం మీదకి రావడం వల్ల శరీరంలో వాళ్ళకి మార్పులు, నేను చెప్పినటువంటి మార్పులు వాళ్ళకి చూస్తుంటారు. ప్రతి అవయవం మీదకి అది కనిపిస్తూ ఉంటుంది. బుర్రలో రేసింగ్ థాట్స్, మనం మెదడు దాకా చూసుకుంటే చేతులు వణికిపోవడం, రెస్ట్లెస్గా ఉండటం, గుండె వరకు చూసుకుంటే బీపీ పెరిగిపోవడం,
అట్లాగనే గుండె ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉండడం, పేగులకు ఎఫెక్ట్ చేయడం, పేగులు ఫాస్ట్గా కదిలిపోవడం, అన్నం తినకపోవడం లేదా విరోచనాలు అవ్వడం, ఇట్లాంటివి రెస్ట్లెస్గా అటు ఇటు తిరగడం, నాకు ఎక్కడ శాంతి లేకుండా ఇలా గిరగిర తిరిగేయడం, అరుచుకోవడం, లేకపోతే చిన్న వాటికి పెద్దగా ఏడి చేయడం, ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. దీన్ని ప్యానిక్ అటాక్ అంటారు. సో దీనికి ట్రీట్మెంట్ ఏదో నేను చెప్పాను. సో ఈ మామూలు యాంగ్జైటీకి మందులు ఆపేసిన తర్వాత లేదా మందులు మీరు వాడకపోయినా ఇలాంటి ప్యానిక్ అటాక్ వచ్చినప్పుడు కొన్ని రకాల గ్రౌండింగ్ టెక్నిక్స్ అంటారు. ఎప్పుడైతే ప్యానిక్ అటాక్ వచ్చిందో మీ మనస్సు ఏదైతే హైటెండ్గా ఉందో అది మీ శరీరాన్ని టేక్ ఓవర్ చేసుకుంటుంది. మిమ్మల్ని ఆలోచించనివ్వదు, ఇంకా మిమ్మల్ని ఇంకొక సైడు ఆలోచించనివ్వదు, ఇంకొక యాంగిల్ మీకు చెప్పుదామన్న మనసు వినదు. అప్పుడు ఏం చేయాలి? మీరు గ్రౌండింగ్ టెక్నిక్స్ అంటారు. దీన్ని కొన్ని సైంటిఫిక్గా ప్రూవెన్ గ్రౌండింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. అవేంటో మీకు చెప్తా. అంటే ఏమిటి? ముందు మనం ఇక్కడ ప్రజెంట్కి రావడం, దాన్ని 5 3 2 1 5 4 3 2 1 5 4 3 2 1 టెక్నిక్ అని 3 టెక్నిక్ అని ఉన్నాయి. సో ఎవరికన్నా సరే విపరీతమైన భయము, కోపము ఇలాంటివి వచ్చినప్పుడు ఫస్ట్ నెంబర్ 5 అంటే మీరు చుట్టూ ఉన్నటువంటి 5 వస్తువులని చూడండి. పుస్తకము, టేబుల్, ఫోన్, పెన్ను, నా చెయ్యి, అట్లా సింపుల్గా మీ చుట్టూ ఉన్నటువంటి 5 వస్తువులను చూసి గట్టిగా చెప్పండి. పుస్తకము, ఫోను, పెన్ను, ఇట్లా 5 వస్తువులు మీరు చూడండి. 4 సౌండ్స్ని మీరు వినండి. అంటే ఇప్పుడు ఉన్నప్పుడు పైన తిరుగుతున్న ఫ్యాన్, బయట ట్రాఫిక్, నా గొంతు, లేకపోతే పక్కన పోతున్న గాలి కావచ్చు. ఇట్లా 4 వస్తువులని, 4 సౌండ్స్ని మీరు వినండి. 5 చూడండి, 4 వినండి. 3 వస్తువులు ఇలా కూర్చుంటే మీకు ఏమి 3 వస్తువులు తగులుతున్నాయి? కుర్చీలో కూర్చున్నప్పుడు నా కింద తగిలే కుర్చీ, నా చెయ్యి మీద, చెస్ట్ మీద తగిలేటటువంటి చొక్కా, నా చేతిలో పెన్ను, ఇవి 3 వస్తువులు. 3 వస్తువులు మీకు ఏమి తగులుతున్నాయి, మీ చర్మానికి ఏమి తగులుతున్నాయి? 3. మీకు ఏమన్నా 2 వాసనల్ని మీరు పట్టగలరా? నా వేసుకున్నటువంటి పెర్ఫ్యూమ్, గాలిలో ఏమీ వాసన లేదు. 2 వాసనల్ని మీరు ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేయండి. సో లాస్ట్ది టేస్ట్. మీకు రుచి ఏమన్నా తెలుస్తోందా? కాసేపు తాగినట్టు ముందు కాఫీగా ప్రయత్నించండి. అసలు నోట్లో రుచి ఏమన్నా తెలుస్తోందా? 5 మనకు ఉన్నటువంటి సెన్సెస్ ఏవైతే ఉన్నాయో, 5 సెన్సెస్, పంచ ఇంద్రియాలు ఉన్నాయి కదా, పంచ ఇంద్రియాల గురించి మాట్లాడాను. 5 పాయింట్స్. పంచేంద్రియాలుని ఒక్కొక్కటి మీరు యాక్టివేట్ చేయండి. మనసును టేక్ ఓవర్ చేసుకోకుండా. మళ్ళీ చెప్తున్నా, 5 చూడడం, 4 వినడం, 3 స్పర్శ జ్ఞానంతో మీరు తెలుసుకునే ప్రయత్నం చేయడం, 2 వాసన చూడడం, 1 రుచి చూడడం. రుచి నోట్లో తెలుస్తోందా అని ప్రయత్నంగా దాన్ని చూడటం. సో ఇలా చేసినప్పుడు ఈ రేసింగ్ థాట్స్ నుంచి మన మైండ్ని తీసుకొచ్చి మన శరీరంలోకి గ్రౌండ్ చేస్తున్నాం. అప్పుడు మన దృష్టి ఆ ఆలోచనలు, కోపము, దుఃఖము, భయము వీటి మీద కాకుండా శరీరం మీద తీసుకొస్తున్నాం. 5 4 3 2 1 ఇది మీకు కావాలంటే ఇంకొకసారి వీడియోని మీరు సేవ్ చేసుకుని మరి మీరు వినొచ్చు. అసలే నేను ప్యానిక్ తోటి, భయంతో నేను కాన్సన్ట్రేట్ చేయకుండా ఉన్న ఈ 5ని ఎక్కడ గుర్తుపెట్టుకోనండి అని మీరు అనొచ్చు. సో ఇంకా సింపుల్, 3 3 మీరు 3 వస్తువులను చూడండి. పుస్తకము, టేబుల్, పెన్, 3 వస్తువులను చూడండి. 3 వస్తువులు మీకు తగిలేవి మీరు చెప్పండి. షర్టు, కుర్చీ, పెన్ను. ఇంకా 3 సార్లు మెల్లగా దీర్ఘంగా గాలి తీసుకోండి. మూడు సార్లు గాలి తీసుకోండి. ఈ 3 సార్లు గాలి, ఈ 3 మూళ్ళు చేసినట్లయితే మీ మైండ్ కామ్ అవ్వడం తథ్యం. ఈ 3 సార్లు గాలి తీసుకుంటే మీరు నా మాటలోనే స్లో అయిపోయింది, ఆ మైండే స్లో అయిపోయింది. సో ఈ 3 మూళ్ళు గుర్తుపట్టడం ఇంకా తేలిక. చూపు, మన టచ్, 3 సార్లు గాలి తీసుకోవడం.
ఇలా ఇవి గ్రౌండ్ 5 4 3 2 1 3 3 ఈ రెండు టెక్నిక్స్ కనుక మీరు గుర్తు పెట్టుకుని లేకపోతే చిన్న కాగితం మీద రాసుకుని జేబులో పెట్టుకున్నట్లయితే మీకున్నటువంటి యాంగ్జైటీ ప్యానిక్ తక్షణం పూర్తిగా పోకపోయినా చాలా వరకు తగ్గి మందుల అవసరం లేకుండా మిమ్మల్ని మీరు యాంగ్జైటీ నుంచి ప్యానిక్ నుంచి కొంతవరకు డిప్రెషన్ నుంచి కూడా మీరు బయటపడగలిగినటువంటి అద్భుతమైనటువంటి టెక్నిక్స్ ఇవి. హ్యూమన్ సైకాలజీలో రీసెర్చ్ చేసి చెప్పినటువంటి ఇవి టెక్నిక్స్ అండి. నమస్కారం.